మహిళలపై జరుగుతున్న దాడులు, లైంగిక వేధింపులు రోజురోజుకు పెరుగుతున్నాయి. కఠిన చట్టాలు అమలు చేస్తున్నా ఈ ఘటనలు మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. సాధారణంగా యువకులు మహిళల పట్ల రేపులు, మోసాలు చేస్తుంటారు. కానీ అమెరికా నార్త్ కరోలినాలో జరిగిన ఈ సంఘటన ప్రతి ఒక్కరిని కుదిపేస్తుంది. ఒక మహిళ చేసిన పెద్ద తప్పుకు 14 సంవత్సరాల పిల్లోడి జీవితం నాశనమైంది. ఈమె పేరు టైలర్ అస్టన్ మొసీలీ. ఓ స్కూల్లో ప్రైవేట్ టీచర్గా పనిచేస్తుంది. ఈమె వయసు సుమారు 25 సంవత్సరాలు. స్కూల్లో పనిచేస్తూ పార్ట్ టైంగా సర్ఫ్ సిటీ అనే బార్లో పనిచేస్తుంది. అయితే బార్లో పనిచేస్తూ ఉండగా టైలర్ను తన ఫ్రెండ్ కలిసింది. ఆ ఫ్రెండ్తో ఉన్న 14 సంవత్సరాల యువకుడిని కూడా టైలర్కు పరిచయం చేసింది. దీంతో టైలర్ మొసోలీ యొక్క చెడ్డ బుద్ధి బయటపడింది. అతనితో పరిచయం పెంచుకుంది. శారీరకంగా ఆ పిల్లోడిని వాడుకుంది ఈ చెడ్డ బుద్ధి కలిగిన యువతి. దీంతో వాళ్ళు తరచుగా కలవడం మొదలుపెట్టారు. అనుకోకుండా ఓ రోజు వీళ్ళు ప్రైవేట్గా చేస్తున్న పనులను పిల్లోడి తల్లి గమనించింది. ఆ తల్లికి వీళ్ళు చేస్తున్న పని చూసి దిమ్మ తిరిగిపోయింది. వెంటనే సదరా ఆ యువతిపై కేసు పెట్టేసింది. దీంతో పోలీసులు ఆ యువతిని అరెస్టు చేశారు, జైలుకు పంపించారు. లోకం రోజురోజుకు దిగజారిపోతుంది. ఏది ఎప్పుడు ఎక్కడ ఎలా జరుగుతుందో మనమేం చెప్పలేం. మనకు చెడ్డ ఆలోచనలు రావచ్చు, కానీ ఆచరణల్లో పెట్టాలి అని అనుకోవడమే చాలా తప్పు. ఆ చెడ్డ ఆలోచనలను తరిమికొట్టి మంచి వాటిని ఆచరణల్లో పెట్టాలి. అప్పుడే సమాజంలో మంచి పేరు వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. అలాగే మా మెరుపు వార్త ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వ్యూయర్స్.